నీ కష్టంలా తిరిగిపోవాలని చెప్పి ఆ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతమును ఆచరించే విధానం కూడా తెలిపి అక్కడనే అదృష్టమైంది. అది విని ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన వ్రతమును రేపే చేసుకుంటానని తన మనసు సంకల్పించుకున్నవాడై ఆ రాత్రి ఉత్సాహమున్న నిద్రాకపోగా ఎట్లో కాలవ గడిపి మర్నాడు ప్రాతకాలం నుండి లేచి నిత్యకాలకృత్యాలు నివర్తించుకున్నవాడై ఈరోజు తప్పకుండా శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేసుకుంటానని సంకల్పించుకుని భిక్షాటనకై బయలుదేరాను. ఆ దేవున ఆ బ్రాహ్మణునికి చాలా ద్రవ్యం లభించింది. దాని తోడు బ్రాహ్మణులను బంధువులను తీసుకొచ్చి భక్తులతో శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం ఆచరించారు. ఆ వ్రతం యొక్క ప్రభావం వలన ఆ బ్రాహ్మణుడు సగ దుఃఖంలోనే తొలగిపోయి సగ సంపద పొందబడి సుఖంగా ఉన్నాను. అది మొదలు ఆ బ్రాహ్మణుడు ప్రతిమాసపడకుండా శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతమును భక్తులతో చేయించినాను. ఆ విధముగా ప్రతి మాసం శ్రీ సత్యనారాయణ చేయడం వలన ఆ బ్రాహ్మణుడు మహా ఐశ్వర్యవంతుడే కాక సకల పాపములను కూడా విముక్తి పొందినవాడై అంత్యమును కూడా మోక్షం పొందినటువంటి వాడాయను. ఈ వ్రతం ఆచరించే వారు కూడా ఆ బ్రాహ్మణుడి వలననే సకల దుఃఖం నుండి విముక్తి పొందిన వారి సుఖముగా ఉంది. ఏమన్నారాయణోక్తం నారదాయ మాత్రమే మయా దత్తం విప్రాకమన్య కథావివహం. మల్లారా ఆ విధంగా శ్రీహరి నారదుడు చెప్పినటువంటి వ్రతము ఇప్పుడు మీకు వెళ్తున్న సురవారు చెప్పి మరలా ఆ మూడు సురవారితో ఇట్లాంటి మహాత్మ ఆ బ్రాహ్మణి వలన వీని ఎవరి వ్రతం ఆచరించి అదంతా సవిస్తరంగా తెలిపని కోరండి. సురవారు చెప్తున్నారు, మల్లారా ఈ వ్రతం ఎవరి చేయబడినదో చెప్తున్నాను విను. ఒక బ్రాహ్మణుడు భక్ష్యంతో శ్రీ సత్యనారాయణ చేస్తుండగా ఒకనొక కట్టెలు అమ్ముకొని జీవించేవాడు ఒక వచ్చి ఆ కట్టెలు కావడం నిజం పెట్టుకుని వీధుల నుంచి లోపలికి వచ్చి ఆ బ్రాహ్మణుడు చేసినటువంటి వ్రతం చూశాను. ఆ కట్టెముకున్న వాడు మిగతా ఆకలి దప్పులకి ఉన్నవాడు కావున ఆ బ్రాహ్మణుడు చేసిందంటే చూసి, ఓ మహాత్మా మీరు ఇప్పుడు చేసినటువంటి వ్రతమేమి? ఈ వ్రతం చేసినట్లయితే ఏం ఫలితం కలదు? ఈ వ్రతం ఎందుకు చేస్తున్నారు? దయచేసి ఆ విషయం తెలుపని ఆ కట్టెముకున్న వాడు బ్రాహ్మణుడు ప్రార్థించాను. పోయి ఇది శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము. ఈ వ్రతం ఆచరించినట్లయితే సకల కోరికలు సిద్ధించను, సకల విషయం కూడా కలిగి చెప్పాను. అది విని తాను కూడా వ్రతం చేయాలని తన మనసులో సంకల్పించుకుని తన నగరం పోయినటువంటి వాడాయను. ఆ కట్టెముకున్న వాడు ఇంకా సంతోషించి దాహం తెచ్చుకొని తీర్థప్రసాదం కూడా స్వీకరించి భోజనం కూడా చేసి తన ఇంటికి వెళ్ళిపోయాను. ఆ కట్టెలుకున్నవాడు సత్యనారాయణ చేసుకుంటాము నిశ్చయించుకున్నవాడై మర్నాడు పుల్లలు కావాలని భుజంలో పెట్టుకుని ఈ దినమున ఈ పుల్లలు అమ్మితే ఎంత ధనం వచ్చినో ఆ ధనం చేతను తప్పకుండా శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేసుకుంటాను అని సంకల్పించుకుని ధనవంతున్నటువంటి వీధికి పోయాను. ఆ దినమున ఆ కట్టెలు కావాలని అమ్మగా పూర్వం కంటే గట్టెంపు ధనం వచ్చాను. అందుచేత ఆ కట్టెలముకున్న వాడు మీకు సంతోషించి అరటి పండ్లు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమలుగా తీసుకుని చేరాడు. తర్వాత అతను తన బంధుమిత్రులు కూడా ఆహ్వానించి యథావిధిగా శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం ఆచరించాడు. ఈ వ్రత ప్రభావం వల్ల అతను ధనకనక పుత్ర పౌతాదకన సుఖం సంతోషం పొంది జీవితాంతకాలం సకల సుఖం అనుభవించి అంతిమ సద్వినియోగం పొందిన వాడాను. ఈ స్కాంద ప్రాణి రేవస్కండే ద్వితీయోపతికి రాజు వద్దకు శ్రీమతాం పురుషే రాజాన్ భక్తయుక్తేషాం ప్రకాశం గుర్తస్రాం సంప్రదం. ఓ రాజా, మీరు ఇప్పుడు చేయించినటువంటి వ్రతమేమి? ఈ వ్రతం చేసినట్లయితే ఏం ఫలితం కలుగును? దయచేసి ఆ విషయం నాకు తెలుపని ఆ వయసును కోరాను. అట్లాడుగా వయసులో మేము పుత్ర సంతతి కొరకై శ్రీ సత్యనారాయణ స్వామి చేయించున్నామని చెప్పి ఆ వ్రతం ఆచరించే విధానం కూడా తెలిపినటువంటి వాడాను. అది విని ఆ రాజ్య బృందం విని, ఓ రాజా, నాకు కూడా సంతానం లేదు కనుక నేను కూడా వ్రతం ఆచరించి సంతాన యోగ్యుడను అదేగానే పలికి పిదప తన వ్యాపారం పూర్తి చేసుకుని తన స్వగ్రామం చేరుకున్నవాడై తన భార్యను నిలవది చెప్పి ఆమె వెళ్తుండగానే నాకు సంతానం కలిగినట్లయితే తప్పకుండా శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేసుకుంటాను అని ప్రతిజ్ఞ చేశాను. ఒక దిన లీలావతి ధర్మపరాయణమైన భర్తతో సుఖించి గర్భవతి 10వ మాసంలో కుమార్తెను కనను. ఆ వయసు దంపతులు తమ కుమార్తెకు కళావతి అని పేరు పెట్టి ఎల్లారు ముద్దుగా పెంచుతుంది. ఆ కళావతి శుక్లపక్ష చంద్రుల వలె దీర్ఘదినం ప్రవర్ధమానం అవుతుంది. ఆ లీలావతి భర్తను చూసి నాథ మన సంతానం కలిగినది, సంతానం కలిగినట్లయితే శ్రీ సత్యనారాయణ స్వామి చేసుకుందామని ప్రతికేసు కదా, కనుక శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేయడు అని నేను అందరికీ ఆ వయసులో అమ్మాయి వివాహకాలం వ్రతం చేసామని చెప్పి అందరికీ అమ్మాయి వివాహకాలం వ్రతం చేసామని చెప్పి వ్యాపారం కొరకై పట్టణంలోకి బయలుదేరాడు. తర్వాత కొంతకాలంలో కళావతికి యుక్త వయసు వచ్చి చూసి ఒక దూతను పిలిచి నీ పోయి అమ్మాయికి తగిన వరుణ వెతికి దూతను పెట్టాను. ఆ దూత రకమైన పోయి లీలావతి చూసి పోయి అమ్మాయికి తగిన వరుణ వెతికి దూతను పంపాను. సాధు అన్న వయసు చెప్పగా ఆ దూత వెంటనే కాంచీ నగరం పోయి యోగ్యుడైన ఒక వైశ్యకు అని చూసి తీసుకుని వచ్చాను. అతడు అన్ని విధంగా తన కుమార్తెకు తగిన వరుడుగా చూసి
సాధు అను వైశ్యకుమారులకు తన కుమార్తె ఇచ్చి వైభవంగా పెళ్లి చేశాను. ఆనందంలో ఉండి శ్రీ సత్యనారాయణ వ్రత విషయం మర్చిపోయిన వాడాను. అందువలన శ్రీ సత్యనారాయణ స్వామికి ఆ వైశ్యుల పైన కోపం వచ్చాను. అప్పుడు వ్యాపారం బహునిపుణుడై ఆ వైశ్యులన్నితో కూడా వ్యాపారం బయలుదేరి సముద్ర తీరం నుండి గల రత్నసాంబ్రం బయలుదేరాను. ఆ రత్నసాంబ్రము చంద్రకేతు మహారాజు పరిపాలించుకున్నాను. సాధు తర్వాత చేయకుండా చూసి శ్రీ సత్యనారాయణ స్వామికి కోపం వచ్చిన వాడై వాడిని శపించాను. వీనికి దారుణమైన కఠిన దుఃఖం కలుగాక శపించాను. ఆ రాత్రి కొందరు దొంగలు రాజుగారి ధనాగారం నుండి కొంత ధనము దొంగిలించుకుని ఆ వైష్ణవ చోటికి చేరుకుంది. ఆ రాజుబడిలో దొంగలు పట్టుకుంటకు నలుమూలలో వెతుకుతూ తమ దగ్గరికి వచ్చి చూసి ఆ దొంగలు ఆ ధనమంతా ఆ వైశ్యందరినీ వదిలిపోయి ఆ రాజుబడులు ఆ ధనం అక్కడే ఉండడం చూసి ఆ వయసులో దొంగలని నిశ్చయించుకుని వారిని కట్టి రాజుగడ తీసుకుని పోయి బట్టలు రాజును చూసి ప్రభు ధనముతో కూడా చోరును పట్టి తీసుకుని వచ్చిందని విచారించి తగిన శిక్ష విధించి రాజు ఏమీ విచారింపకుండానే మీరు ఎరువుని తీసుకుని పోయి కారాగారంతో బంధించిన ఆజ్ఞాపించారు. బట్టలు ఆ వయసులో ఎరువుని తీసుకుని పోయి కారాగారం ముందు బంధించింది. వారిన్ని విధంగా ప్రార్థించినను వారి మాట విన్న వారెవరు కూడా లేకపోయి ఇకను ఆ చంద్రకేతు మహారాజు ఆ వైశ్యుల పడవైన ధనమంతి తన స్వాధీనము గావించుకున్నాను. మరియు శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క శాపం వలన ఆధికమయం తినడానికి తిండి లేకుండా ఇంటింటికి తిరిగి భిక్షమతిని బతుకుతుంది. కళావతి అన్నం లేక తిరుగుతున్నాను. ఆమె ఒక దినమున ఆకలిగా ఉండి ఒక బ్రాహ్మణ ఇంటికి చేరుగాను. ఆ దిన ఆ బ్రాహ్మణ ఇంటి వద్ద శ్రీ సత్యనారాయణ వ్రతం జరుగుతుండగా చూసి ఆ కళావతి ఆ వ్రతం పూర్తి వరకు అక్కడే ఉండి కథవిని తీర్థ ప్రసాదం కూడా స్వీకరించి రాత్రి వచ్చాను. స్వీకరించి కథవిని స్వామిని ప్రార్థించాను. కళావతి తీర్థ ప్రసాదం కూడా స్వీకరించి రాత్రి ఆలస్యంగా ఇంటికి చేరుకున్నాను. తల్లి నుంచి ఈ విధంగా అడిగాను, అమ్మాయి ఈ రాత్రి వరకు ఎక్కడి నుండి వచ్చిందని అడిగాను. అమ్మ ఒక బ్రాహ్మణ బ్రహ్మంగా శ్రీ సత్యనారాయణ వ్రతం జరుగుతుండగా చూసి ఆ వ్రతం పూర్తిగా వరకు అక్కడే ఉండి కథవిని తీర్థ ప్రసాదం కూడా స్వీకరించి వచ్చింది అని చెప్పాను. అది విని లీలావతి సంతోషించి తాను కూడా వ్రతం చేయాలని తన మనసులో సంకల్పించుకున్నాను. ఆ విష్ణు భార్య అయిన లీలావతి బంధువులతోడను మిత్రతోడను కోరుకున్నదై మా అపరాధం క్షమించి నా భర్త ఎవరు సుఖంగా ఇల్లు చేరినట్లు అనుకుని ప్రార్థించాను. లీలావతి శ్రీ సత్యనారాయణ చేయడం వల్ల స్వామి సంతుష్టుడై ఆ రాత్రి అందు చంద్రకేతు మహారాజుకు స్వప్నంలో సాక్షాత్కరించి కారాగారం మంది అన్యాయంగా బంధించిన ఆ వయసులో 20 పాదకాల మంది విడిచిపెట్టము వా ధనమంతి వారికి ఇచ్చివేయము లేనిచో నువ్వు సర్వనాశనం మాది చెప్పి అదృష్టయ్యాను. మరునాడు సూర్యోదయం వెంటనే రాజు సభ వచ్చి మంత్రులను పురోహితులను పిలిపించి తనకు వచ్చినటువంటి కళ సభరావు చెప్పి ఆ వయసును వెంటనే బంధువు చేసేటట్టు తీసుకుని బట్టలకు ఆజ్ఞాపించాను. బట్టలు వెంటనే పోయి వారు ఇరువురిని చిరాన్ని బట్టి తీసుకుని రాజుగారు తీసుకుని వచ్చింది. ఆ వయసులో రాజు నమస్కరించి రాజు ఇంకెటువంటి శిక్ష విధిస్తాడని ఆ వయసులో భయపడిన తిన్నవారైంది. అప్పుడు ఆ రాజు వైష్ణవునికి దైవ ప్రతికూల్యం వల్ల మీకు మహాదుఖం సంభవించను, ఇక మీకు భయం లేదు, మిమ్మల్ని విడిపించుతున్నాను అని చెప్పి రాజు వారికి క్షౌరం చేయించి కట్టుకోవడం అవసరం వచ్చి సంతోషించాను. ఇకను రాజు వారిని అనేక విధంగా గౌరవించి తాను స్వాధీనం చేసుకున్న ధనం కంటే రెట్టింపు ధనం నుంచి సంతోషపెట్టాను. ఇకను చంద్రకేతు మహారాజు వారిని ఆ ధనంతో ఆధారంగా ఇక మీరు సుఖంగా ఇంటికి పోతుందని చెప్పాను. ఆ వయసులో రాజు నమస్కరించి అనేక విధంగా కొనియాడి తమ దారిన కోరి నిష్కాంత ప్రాణి నిర్వాస్కండే తృతీయోధ్యాస హరే మాసి రమాసే సత్యనారాయణ స్వామికి జయ. కొబ్బరికాయసుకో యాపల బృహస్పతి ప్రాసోతమోచ్చంతకం వసః బృహస్పతి ప్రాసోతమోచ్చంతకం వసః అతః శుశ్రూపాచార పూజం చతుర్థ్యోధ్యాయ ప్రారంభ. చతుర్థ్యోధ్యాయ ప్రారంభ ఎత్ర కృత్వా తత్సాద్ మంగళపూర్వచారకం బ్రాహ్మణేభ్యో దానత్వా యో సగంధి శుద్ధవాచాం యద్ఘోరంగతాబ్దవ సత్యనారాయణకం దిగసాంకృతవాన్ సాధనోపాయమస్తకం మస్తకం తవాం తతో మహాజనమత్తహేలాయ ప్రోషి రక్తం శిరోదండేన్ ముద్రాన్ నేతం కిముచ్చసి లలితపాత్రాధంచైవ భక్తదే తరుణమమాం నిత్యకర్మజం శ్రుత్వా సత్యం భవత్యోజాం ఏకముక్తిగత చిగ్రంథండి దస్య సమీపదాం యద్ధోరం తదా గత్వా స్థితే సింధు సమీపదాం గతే దండే సాధుశ్చ కృతానిత్యక్రియస్తథా ఉత్తం తరణం దృష్ట్వా విస్మయం పరమం యో.
పిదప ఆ వైష్ణవ ప్రోవలో తీర్థయాత్రలు చేయొచ్చు, బ్రాహ్మణులకు అనేక దానం చేయొచ్చు. తమ నగరం పూర్వకొరకై బయలుదేరింది. వారు సముద్ర తీరమున ఆ విధంగా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత శ్రీ సత్యనారాయణ స్వామి ఒక సన్యాసం ధరించి ఆ వైష్ణవ ఎదురుగా వచ్చి, ఓ వైష్ణవారా, మీ పడవందన సామాన్ ఏమిటి అని చూసి మూర్చిల్లే కొంతసేపటికి తెలివి తెచ్చుకుని వెళ్ళసాగింది. అప్పుడు అల్లుడు మామను చూసి ఏడ్చడం వలన ప్రయోజనం ఉన్నది, ఆ సన్యాసి శమించను కనుక ఇట్లనేది, ఏం చేసినా నీకు ఆ సన్యాసి చేయవలను కనుక ఆయనను ప్రార్థించే మంచిది, అలా చేసినట్లయితే మా అదనం మాట లభించాలని అల్లుడు చెప్పారు. ఆ వయసులో అల్లుడి మాటలు విని పరుగున ఆ సన్యాసి వద్దకు పోయి స్వాష్టంగా నమస్కారం చేసి, మహాత్మా, అజ్ఞానై అవివేకనై పరిహాసంగా మాట్లాడి నా అపరాధం క్షమించి నన్ను రక్షకుడు అని అనేకముగా ప్రార్థించాను. అప్పుడు ఆ సన్యాసి ఆ వయసును చూసి, పోయి వైశ్వర శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసిందని చెప్పి ఆ వ్రతం చేయకపోవడంలోనే మీకు బాధలు కలిగి చెప్పాను. ఆ వైశ్యుడు ఆ సన్యాసి నుంచి, ఓ ప్రభు, ఈ లోకమంతా నీ మాయవన్న నిండున్నది, బ్రహ్మాది దేవులు కూడా నిన్ను గ్రహించగలరు, ఇక నేనెంత వాడను, నాపై కనందులము నా ధనము నాకు లభించినట్టు చేసి నన్ను రక్షకుడు అని అనేక విధంగా ప్రార్థించను. అందరికి స్వామి సంతుష్టై మరలా ఆ పడవల వర్తక ధనముకి యథాప్రకారం ఎక్కడెక్కడ ఉండేది చేసి అక్కడిని అంతర్ధనమయ్యాను. తర్వాత ఆ వైశ్యుడు తమ పడవానికి చూడగా తమ ధనం యథాప్రకారం ఎక్కడెక్కడే ఉండను. శ్రీ సత్యనారాయణ స్వామి కనుగొనడం వలన తమ ధనం లభించిందని సంతోషించి స్వగ్రామ పూట కొరకై బయలుదేరి తర్వాత ఆ వైశ్యుడు, అల్లుడా, అదే రత్నసారంలో చెప్పి తమ రాక భార్య పుత్రాలు తెలుగు దూతను పంపాను. ఆ దూత నగరం పోయి లీలావతిని చూసి, అమ్మ, నీ భర్త అల్లుడు వచ్చి ఉన్నారు, పడవ ఇప్పుడే రేవు చెడుదని చెప్పాను. ఆ లీలావతి సంహరించి నీకు ఇంటికి వచ్చే మార్గంలో ఒక మారేడు చెట్టు కింద గొర్రెలు బనిమత్తతో కూడుకొని అక్కడ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసింది. అట్లు ఆ గొర్రెల వ్రతం చేస్తుండగా రాజు మనోహరం చేత అక్కడికి పోకుండా స్వామికి నమస్కారం చేయకుండా రాజు మందిరం వెళ్ళిపోయారు. తర్వాత ఆ గొర్రెల తీర్థప్రసాదం తీసుకుని పోయి రాజమందిరం తీసుకుని పోయి ఇచ్చింది. మరలా పూజాస్థలం పోయి అందరూ భక్షంతో ఆ తీర్థప్రసాదం భుజించింది. ఆ రాజు ఆ తీర్థప్రసాదం భుజింపకుండా తన నగరం కూడా వెళ్ళిపోయాను. అందువలన శ్రీ సత్యనారాయణ స్వామికి ఆ రాజుపై ఆగ్రహం వచ్చాను. అందుచేత ఆ రాజు యొక్క 9 కుమారులు చనిపోయేది. సకల సంపదలు కూడా హటించిపోయాను. క్రమంగా దారిద్ర్యం కూడా సంప్రాప్తి అయ్యాను. తర్వాత అనేక కష్టములు ఆ సంప్రాప్తి అయ్యాను. సత్యదేవేన తస్మన్నాస్తమృతం అత స్థైతే గచ్చామి యత్నదేవస్య పూజానం మనస్యేది వినిశ్చిత్య యో గోపాల సన్నిధౌ తతస్తదేవస్య పూజానం గోపగణేశ భక్ష్యర్థానుతో భూత్వా జగారముతాం సత్యదేవన ప్రసాదేనాధన పుత్రాన్ భవదు లోకే సుఖం భుక్త్వా శాంతే సత్యరమ్యం. అది అంతే చూసి రాజు తనలో తండ్రి అనుకుని, ఆహా, గురువులతో ఇచ్చినటువంటి ప్రసాదం భుజింపకుండా తిరస్కరించింది. అందుచేత శ్రీ సత్యనారాయణ స్వామి నాపై ఆగ్రహం కలిగినది కనుకని నాకు స్థితి కలిగినది ఆలోచించుకొని మరలా వెంటనే ఆ గురువుల చెంతకు పోయి భక్షతో శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము ఆచరించాను. పిదప రాజు మరలా ధనవంతుడై సకల కష్టం నుండి కూడా విముక్తుడై తన పుత్రుడు కూడా బతికించుకున్నవాడై బతుకున్నంతకాలం సకల సుఖం అనుభవించి అంత్యం సర్వోపడినవాడాను. యా ఇదం కొత్త సత్య పరమదుర్లభం సునోదయకత పుణ్యం కథ పుణ్యం భక్త ముక్తప్రదం ధనధాన్యాదికం తస్య భవే తస్య ప్రభావితం ధారితం లభ్యతాం బంధమోచన బంధనాత్ ద్వైతో భయాత్మంచ సత్యమైన సంశయ. మహాప్రభావం వ్రతమును భక్ష్యత రాజేస్తారో ఎవరైతే కథ ఉంటారో వారు సుఖంగా ఉందరు. బంధనం పొందిన వాడికి బంధుముక్తులను, భయభ్రాంతి చెందిన వాడికి భయంతులు, సకల అభిష్టం పొందిన వారి అంత్యం సత్యప్రాప్తిని ఉండరు. కనుక శ్రీ సత్యనారాయణ చేయవలసిన ఆవశ్యకతను ఈ వ్రతం యొక్క మహత్యములను అందువలన లభించిన ఫలితములను ఇప్పుడు మీకు వివరించి చెప్తుంది. కలిగి ముందు సత్యనారాయణ వ్రతం ప్రత్యేక ప్రధానమైనది. కలిగి ముందు సత్యనారాయణ స్వామి కొందరు, సత్యశ్వరుడు కొందరు వహించామని కూడా ఇక్కడ చేతులు చూపెట్టి కనిపిస్తుంది. ఓం ప్రాణస్వాం చేతులు చూపెట్టు. ఓం ప్రాణస్వాం పరస్వాం ధనస్వాం ధ్యానస్వాం సమాన స్వహ. మధ్య ఉదకపడేమి ముఖక్షేమి ఆత్మలక్ష్మస్కృతమి శ్రీరామాస సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. మహానైవేద్యం సమర్పయామి. నైవేద్యం మీద మూత పెట్టి పప్పు పెట్టండి. పెట్టి దాన్ని తోడితే గంజలో భోర్భోసంతరే మర్భో దేవసమి పప్పు అది నేను చేసుకునే
శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచే హారతులీరమ్మ. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచే హారతులీరమ్మ. నోచిన వారికి నోచిన వరము, చూసిన వారికి చూసిన ఫలము, స్వామిని పూజించే చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. తన కథ వింటే ఎవరికైనా జన్మ తెరించినట. శ్రీ సత్యనారాయణుని సేవకులారమ్మ మనసారా స్వామిని పిలిచే హారతులీరమ్మ. ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఏ దైవం, కొలిచే దైవం ఏ దైవం, అన్నవరములో వెలిసిన దైవం. అర్చన చేద్దామా, మనసును అర్పణ చేద్దామా, స్వామికి మదిలోనే కోవెల పెడదామా. 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేనా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచే హారతులీరమ్మ. మంగళమనరమ్మ జయ మంగళమనరమ్మ. కరములు జోడించి శ్రీ చంద్రమలరించి మంగళకరముగు ఈ సుందరమూర్తికి వందనమనరమ్మ. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచే హారతులీరమ్మ. సామ్రాజ్యంచ విరాజించ విశ్వేద్యాదిదే పట్టుకో. సామ్రాజ్యంచ విరాజించ విశ్వేద్యాదిదే లక్ష్మీ రాష్ట్రజనకదయా సప్తవిశస్తో సర్వమంగళాన్ని భవంతో నిత్యస్తమంగళాన్ని భవంతో అడిగిపోదు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాసాయకే శరణ్యాత్మదానం పెట్టండి. శివే సర్వాసాయకే చంద్రపుష్పం నిలవాడు మడబెట్టిగా అక్షంత తీసుకో. ఓం రాజాది రాజాయ ప్రసన్న సైన్యే నమో. నోడు అక్షంత తీసుకో. ఓం రాజాది రాజాయ ప్రసన్న సైన్యే నమో. వై శరణాయకునే సమే కామాన్ కామాయ మఖ్యం కామేశ్వర వై శ్రవణోధాదు అభిరాయ వై శ్రవణాయ రాజేతర్మాం. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తత్మా ఓం తచ్చత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః. అంతశ్చేతభూతేషు కాయాం విశ్వమూర్తిషు తం యజ్ఞసంకారస్తందస్తందా భోజ్యతసం తం బ్రహ్మభూర్భూసురం ఈశానస్విద్యానం ఈశానసర్వతరం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ స్వామి అస్వ శివం. శాస్త్రమంత్రమి దేవుని శాస్త్రమంత్రమి మళ్ళీ అక్షరం తీసుకో. ఓం యాని కాంచ పాపాని జన్మాంతకృతాంచ తాని ప్రేక్షండి. యాని కాంచ పాపాని జన్మాంతకృతాంచ తాని ప్రేక్షండి. ప్రేక్షణం పదే పదే పాప హంభకర్మణం పాపాత్మం భావసంభం త్రయమాం కృపా దేవ శరణాగతోచ అన్యదా శరణం నాస్తి తమేవ శరణమ. తస్మాత్ కారణ భావేన రక్షణ ప్రేమ దేవుని. యాని కాంచ పాపాని జన్మాంతకృతాంచ తాని ప్రేక్షణం పదే పదే పాపం భవకర్మణం పాపాత్మం భావసంభం త్రయమాం కృపా దేవ శరణాగతోచ అన్యదా శరణం నాస్తి తమేవ శరణమ. తస్మాత్ కారణ భావేన రక్షణ ప్రదక్షిణం కరిష్యామి కుశ తత్ప్రమాణం సంసారసాగరాం సాగరాన్మనత్వం బుద్ధిరస్వమహాభువం. సత్యనారాయణ ప్రేక్షణామి చామరామి చాతుర్మి వేదం సావయామి సత్యం దర్శయామి నాట్యం దర్శయామి సమస్త రాజోపచారాన్ని సమస్త రాజ